హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ రోజు వీడియోలో ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే ఇటువైపు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన గడ్డలు పెట్టేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సెకండ్ లైన్ కోసం మొత్తం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారండి. ఈ యొక్క సెకండ్ లైన్ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇదండి ఇక సెకండ్ లైన్ కోసం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే మొత్తం ఇన్స్టాల్ అయి చేసుకుంటున్నారండి. చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళి ఆ లైన్లో అయితే నింపుకుంటారండి. ఇవన్నీ కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ గడ్డలు అనమాట. అంతా కూడా మెటీరియల్ అన్ని వచ్చినాయి, చిన్న చిన్న మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఇక్కడ ఉన్నది కొండవీటి వాక్ సంబంధించిన ఎత్తిపోతల పథకం అనమాట. అలాగే బ్యాక్ సైడు కృష్ణానది, అలాగే ప్రకాశం బ్యారేజ్, అమ్మవారి టెంపుల్ అని చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి 200 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఈ యొక్క కరకట్ట రోడ్ నుంచి అయితే అమరావతికి వెళ్తున్నామండి. అది చాలా చిన్న రోడ్డు, చాలా రద్దీగా అయితే ఉంటుంది ఇప్పుడు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి చాలా సులభంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకు కృష్ణా నది నుంచి ఉండవల్లి వైపుగా ఈ యొక్క డెల్టా కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుందండి. దాని మీద 128 మీటర్లతో 4 లైన్‌తో అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే కట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం 70 కోట్లతో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారండి ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని. ప్రస్తుతం ఏందంటే ఒక సైడు ఈ యొక్క గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అయితే జరిగుంది. ఇప్పుడు రెండో లైన్‌ల కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. యువతల వైపు అయితే 2 సైడ్‌లు పిల్లర్స్, అంటే ఒక సైడ్ పిల్లర్ కంప్లీట్ అయ్యి ఇంకో సైడ్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట. దానికోసం అయితే ఇటు సైడ్ ఇంకా గడ్డలైతే ఇన్‌స్టాల్ చేయలేదండి. అది గనుక కంప్లీట్ అయితే ఇటు సైడ్ కూడా గడ్డలు ఇన్‌స్టాల్ చేస్తారనమాట. అలాగే ఇది మనకు నవంబర్ 25లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్సు. ఇంకొక 2 మంత్స్‌లో అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే రెడీ అయిపోతుందని అయితే అంటున్నారండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది కృష్ణా నది నుంచి ఉండవల్లికి వైపుగా వెళ్తున్న డెల్టా కెనాల్ అండి. దాని మీద ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి చాలా సులభంగా అయితే ఉంటుంది. అలాగే ఈరోజు వీడియోలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎక్కడ కనెక్ట్ చేస్తారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. చూడొచ్చు. అవతల వైపు ఏందంటే సెకండ్ లైన్ కోసం ఈ యొక్క ఐరన్ రాడ్స్, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారనమాట. ప్రస్తుతం ఒక క్రెయిన్ కూడా ఆ సెకండ్ లైన్‌కి చేసుకోవడానికి మొత్తం ఒకటైతే పైన ఉంది. ఇంకోటి కిందకైతే గ్రౌండ్‌లోకి అయితే వచ్చింది. చూడొచ్చు. అలాగే యువతల వైపు కూడా ఒక పిల్లర్ అయితే బ్యాలెన్స్ ఉందండి. యువతల వైపు అయితే కంప్లీట్ చేసుకోనుంది. స్టీల్ బ్రిడ్జ్ అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా మెటీరియల్ అన్నీ కూడా తరలించేస్తున్నారు చూడొచ్చు. ఒక సైడ్ అంతా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం 4 లైన్‌లు అయితే ఉంటుందండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి విజువల్ చూసుకోవచ్చు. ఈ కెనాల్ మీదే మనకి యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. యువతల వైపు 2 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయున్నాయి. అలాగే ఒక లైన్‌లో స్టీల్ గట్టర్లు కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకోనున్నారు. ఇటు సైడ్ అయితే మెటీరియల్ అయితే తెచ్చి పెట్టుకున్నారు గానీ ఇంకా ఇన్‌స్టాల్ అయితే చేసుకోలేదండి. ఎందుకంటే
ఒక పిల్లరే కంప్లీట్ అయింది. ఇటు సైడ్ పిల్లర్ కోసం ఇప్పుడే రెడీ అయితే చేస్తున్నారు. చూడొచ్చు. అవన్నీ కూడా అక్కడ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన స్టీల్ మెటీరియల్ అండి అవన్నీ కూడా. యాక్చువల్‌గా గడ్డర్లన్నీ కూడా కాంక్రీట్‌తో ఉంటుంది. ఇక్కడంటే స్టీల్‌తో ఉండడం జరుగుతుందండి గడ్డర్లన్నీ. అలాగే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 3 వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఎగ్జాక్ట్‌గా మనకు కొంచెం ముందర ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్రిడ్జి వర్క్స్. అది దాదాపుగా 290 మీటర్లు అయితే ఉంటుంది. అక్కడైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి రోడ్ అయితే కనెక్ట్ చేస్తారండి. ఈ రోడ్డంతా కూడా చాలా వెడల్పు అయితే చేస్తారు. ఈ యొక్క బ్రిడ్జి గనుక కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేస్తారండి. అంటే చాలా మందికి కూడా డౌట్ ఉందనమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఫేజ్ 2 సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఎక్కడ కనెక్ట్ చేస్తారు ఏంటనేది. ఈ వీడియోతో అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మీకు అక్కడ ఏదైతే క్రెయిన్స్ వర్క్ చేస్తున్నాయో రిగ్ మిషన్‌లు, అక్కడైతే ఈ యొక్క రోడ్ అయితే కనెక్ట్ చేస్తారండి. మనకేందంటే ఇక్కడ మనకు బ్రిడ్జ్ అయితే రాబోతుందనమాట. దానికి సంబంధించి అవతల వైపు గాని, మిడిల్‌లో గాని, యువతల కార్నర్‌లో గాని ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఈ యొక్క బ్రిడ్జ్ వచ్చేసి 290 మీటర్లయితే ఉంటుందండి. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చు బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్. ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. జస్ట్ ఇది మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ప్రస్తుతం ఆల్మోస్ట్ కొంత ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడి వరకు ఎగ్జాక్ట్‌గా ఫేజ్ 2 వర్క్స్ అండి సీడ్ యాక్సెస్ రోడ్‌ది. ఇక్కడ నుండి ఫేజ్ 3కి అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి. చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎగ్జాక్ట్‌గా మీకు అటు సైడు రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయి చూడండి. అక్కడికైతే సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఇప్పుడు ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు వెడల్పుగా చేసి అక్కడైతే కనెక్ట్ చేస్తారు. మనకు అక్కడైతే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే టచ్ అవుతుందండి. ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే అమరావతి వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే కరకట్ట రోడ్డు చాలా రద్దీగా ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడైతే ఏపీసీఆర్‌టీ ఓపెన్ అయిందో అప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏందంటే అందులో అమరావతిలో కూడా వర్క్స్ జరుగుతున్నాయి కదా! అందరూ కూడా రోడ్డుతో వెళ్ళడం చాలా రద్దీగా అయితే ఉంటుంది. చాలా చాలా చిన్న రోడ్డు ఉందన్నమాట. ఒక కట్‌లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జి ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత త్వరగా అందరూ ఊపిరి పీల్చుకుంటారనే చెప్పుకోవాలన్నమాట. చాలా కన్వీనియంట్‌గా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఫైరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం వర్క్స్ ఎన్‌సీసీ వాళ్ళే చేస్తున్నారండి. దాదాపుగా 21 కిలోమీటర్ల రోడ్ అనమాట. మీరు చూస్తున్న కాలువ కొండవీటి వాగండి ఇది. కొండవీటి వాగనమాట అది. చూడొచ్చు. ఈ విధంగా అయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. మొత్తం 290 మీటర్ల బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇక్కడ మనకు అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి ఎదురుగా. దాని పక్క నుంచి మనకు ఈ యొక్క ఫేజ్ 3 రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా! NH16 దగ్గర. అక్కడైతే కనెక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క ఫేజ్ 3 రోడ్‌నైతే. చూడొచ్చు ఎలా ఉందో విజువల్స్ అయితే ఇక్కడ నుంచి. కృష్ణా నది ఒకవైపు, ప్రకాశం ఇదండి చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.